వార్తిల్లు. సాలూరు పురపాలక సంఘంలో స్తంభించిన పాలన. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో పరిపాలన స్తంభించిందని, పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడం, కార్మికులు, ఉద్యోగులు, ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి ఎవరూ కృషి చేయడం లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సాలూరు కమిటీ తెలిపింది. అధికారుల పాలకవర్గం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 1న డ్యూటీ సందర్భంగా నిరసన తెలియజేసినట్లు యూనియన్ అధ్యక్షులు రాముడు, కార్యదర్శి శంకర్రావు తెలిపారు. గత కొంతకాలంగా కమిషనర్ ఉన్న కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యంగా ఉండేవారని, ప్రస్తుతం అతన్ని సరెండర్ చేయడం వల్ల ఎఫ్ఏసి ఎవరికి ఇవ్వలేదని, నేటికి కార్మికుల జీతాలు, ఉద్యోగుల జీతాలు చెల్లించిన పరిస్థితి ఉందని, అన్నీ చేస్తున్నామని చెబుతున్న మంత్రి గారు, కలెక్టర్ గారు సాలూరు మున్సిపాలిటీపై ఎందుకు దృష్టి సాధించడం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికులు పర్మిట్ చేయాలి. అవకాశం రద్దు చేస్తే మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికులు పర్మిట్ చేయాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. అవకాశం రద్దు చేస్తే మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మిట్ చేయాలి. అవకాశం రద్దు చేస్తే మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మిట్ చేయాలి. పర్మిట్ చేసే వరకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా గల కారణం గతంలో మనకు తెలిసిందే, కూటమి ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసింది మండలిలో మంత్రి సమావేశంలో. అదేంటంటే ఆపుకాసు రద్దు చేస్తారనేసి, అలాగే ప్రైవేట్ ఏజెన్సీలకి ఇచ్చేస్తారనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకవేళ ఆపుకాసు కానీ రద్దు చేస్తే కార్మికులకు ఉద్యోగ పద్ధతి ఉండదు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా ఉద్యోగ పద్ధతి ఉండదు. ఎందుకంటే ఈ ప్రైవేట్ ఎత్తులు వెళ్ళడం వల్ల వాళ్ళు సకాలంలో జీతాలు వేయరు. అలాగే పిఎఫ్, ఈఎస్ సమస్యలు, అలాగే చనిపోయిన కార్మిక కుటుంబాలు కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ సిఐటి అనుబంధం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ యూనియన్ పిలుపుతో ధర్నాలు చేపట్టడం జరిగింది మున్సిపల్ ఆఫీసుల వద్ద. ఈ ధర్నా గల కారణం ఏంటంటే, ఈ మధ్యనే మంత్రిమండలి సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఆపుకాసు రద్దు చేయాలనేసి. ఆపుకాసు రద్దు చేస్తే మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ పద్ధతి ఉండదు. అంచేత ఆపుకాసు ఉంచాలనేసి మేము ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఒకవేళ ఆపుకాసు రద్దు చేస్తే కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లోని హామీలు ఇచ్చి గెలిచారో మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు మేము అధికారంలోకి వస్తే అందరికీ కూడా పర్మిట్ చేస్తామన్నారు. అందుకని ఆపుకాసు రద్దు చేస్తే మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మిట్ చేయాలి. పర్మిట్ చేయకపోతే మాత్రం మేము పోరాటం సిద్ధపడతామనేసి ఈ ధర్నా ద్వారాగా మేము తెలియజేసుకుంటున్నాం. సకాలంలో జీతాలు చెల్లించరు ఈ ప్రైవేట్ ఏజెన్సీలు ఇవ్వడం వల్ల. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ సమస్యలు కూడా వస్తుంది. అంచేత చనిపోయిన కార్మిక కుటుంబాలు కూడా వీళ్ళు ఉద్యోగాలు వెయ్యరు. అందుకనేసి ఈ ప్రైవేటు వ్యక్తులకి వద్దు, ఆపుకాసే ముద్దనేసి ఈరోజు మేము చెప్తున్నాం. ఒకవేళ ఆపుకాసు రద్దు చేస్తే మాత్రం మున్సిపల్ కార్మికులకి ఇచ్చిన హామీల ప్రకారం పర్మిట్ చేయాలి. లేకపోతే మేము పోరాటం సిద్ధపడతామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు తుపాకుల శంకర్రావు. నేను మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శిని, సాలూరు మున్సిపాలిటీ.